ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేసీ వేణుగోపాల్ తో ప్రస్తుతం రేవంత్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలోనే సమావేశం కొనసాగుతోంది. నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఏ అంశాలు ప్రస్తుతం చర్చకు రానున్నాయి ఈ భేటీలో? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి కేసీ వేణుగోపాల్ తో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో అధికారిక సమావేశాలకు సంబంధించి అయితే ఎటువంటి సమాచారం సీఎం కార్యాలయం నుంచి రాలేదు. ఆయన రాత్రి ఇంటికి చేరుకునేసరికి, ఢిల్లీ చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోయింది. ఈ ఉదయం ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. తర్వాత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఖర్గే రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లోని కఠువాలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన రెస్ట్ లో ఉన్నారు. మళ్ళీ రేపటి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ లోపు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఖర్గేను కలిసి పరామర్శించేందుకు ఆయన ఢిల్లీ వచ్చినట్టుగా తెలిసింది రేవంత్ రెడ్డి. అయితే ఖర్గేను కలవడానికంటే ముందు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ తో, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ తో ఆయన సమావేశమయ్యారు. ఇటు ఖర్గే ఆరోగ్యం గురించి వాకప్ చేయడంతో పాటుగా తెలంగాణలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, వీటన్నిటి గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గా పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో పార్టీకి సంబంధించి చూసుకుంటే నామినేటెడ్ పదవుల భర్తీ అన్నది కొన్ని పదవులు అయితే ఇచ్చారు, ఇంకా కొన్ని పదవులు ఇవ్వాల్సి ఉంది. వాటికి సంబంధించిన చర్చ కూడా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ తో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది కూడా పెండింగ్ లో ఉంది. మరొక 6 స్థానాల వరకు విస్తరించే అవకాశం ఉంది. దాన్ని దాదాపు ఏడాది కాలంగా రేపు మాపు అనుకుంటూనే కేబినెట్ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయి. కానీ దాంట్లో ఇప్పటిదాకా ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ తో జరుగుతున్న సమావేశంలో ఆ టాపిక్ గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం తర్వాత మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి పరామర్శించి ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన తిరిగి వెనక్కి వెళ్తారు అన్నది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం. ఎస్ మహాత్మా.